రీసెంట్గా కొన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చినాయి కదా, ఏకంగా క్యాబినెట్టే అది ఉర్సానా అర్సానా తెలియకుండానే ఏకంగా 3,000 కోట్ల పైచిలకు భూమిని ధరాదత్తం చేసిర్రు. అట్లాంటి స్కాము మన పచ్చపత్రికలు ఈ లుచ్చా మీడియాకు ఎవ్వనికి కళ్ళకు కనపడతలేదు. కానీ దేశవ్యాప్తంగా నేషనల్ ఏజెన్సీసు నేషనల్ మీడియా ఒకటి ఉంటుంది కదా, నేషన్ వాంట్స్ టు నో వాట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పుంకానుగా కథనాలు రాస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి అవి. నిన్న మొన్న ది వైర్ అనే ఒక నేషనల్ ఏజెన్సీ ఆ ఉర్సా కంపెనీకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు బాబుగారి భాగవతం మొత్తం ఎట్లా రాసుకుంటూ వచ్చిందో దాని మీద ఎంత పెద్ద డిస్కషన్స్ జరిగినాయో చూసినాం కదా. దాని తర్వాత బిగ్ ఎక్స్పోజ్ ఫార్మర్ ఆంధ్ర మినిస్టర్ హ్యాస్ ఫ్లాగ్డ్ మ్యాసివ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ బై ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫండ్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ త్రూ NCDs, increasing burden. Private entities are allowed access to RBI funds. Result, over 1.40 lakhs అంటే 1,40,40,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా పారదర్శకత లేదు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఈజ్ నాకింగ్, వాట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారన్నమాట కొంతమంది, అంటే నేషనల్కి సంబంధించిన వ్యక్తులు.